అందరికీ నమస్కారం. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ లో భాగంగా 6th క్లాస్ సోషల్ స్టడీస్ స్టార్ట్ చేసాము. సో మనకు మొదటి 4 పాఠాలు కూడా కంప్లీట్ అయ్యాయి. సో 5వ పాఠం పెనుగోలు కొండలపై ఒక గ్రామం పాఠంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు మనం ప్రీవియస్ క్లాసెస్ లో చూసాం. సో ఈ క్లాస్ లో మరిన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాం. కలపేతర అటవీ ఉత్పత్తులు. గ్రామస్తులతో మాట్లాడినప్పుడు చేలు పెరటి దొడ్డిలో పండే ఆహార ధాన్యాలు కూరగాయలు కుటుంబ అవసరాలకు సంవత్సరం అంతా సరిపోవని తెలిసింది. అంటే ఇక్కడ వాళ్ళ చేలల్లో పెరటిలో పెరిగిన ఈ ఆహార ధాన్యాలు కానివ్వండి కూరగాయలు కానివ్వండి కుటుంబ అవసరాలకు సంవత్సరం అంతా కూడా సరిపోవు. కాబట్టి వాళ్ళ జీవనోపాధిలో అటవీ ఉత్పత్తుల సేకరణ వేట ముఖ్య భాగం అయ్యాయి. అయితే ఇవి సంవత్సరం అంతా సరిపోవు కదా వాళ్ళ చేలల్లో పెరట్లో పెంచినవి ఈ కూరగాయలు కానివ్వండి ఆహార ధాన్యాలు. అందుకోసం వాళ్ళు వాళ్ళ జీవనోపాధికి అటవీ ఉత్పత్తుల సేకరణ జీవనోపాధిలో అటవీ ఉత్పత్తుల సేకరణ అలాగే వేట ముఖ్య భాగం అయ్యాయి. అడవులు గొప్ప భాండాగారాలు వంటివి. వందల ఏళ్ల సహజీవనంలో అడవిలో దొరికే అనేక రకాల ఆహారాలను మూలికలను గుర్తించారు. ఆహారాలు అలాగే మూలికలు వీటిని గుర్తించారు. ఈ గ్రామంలోని ప్రజలు సంవత్సరం పొడవునా అడవిపై ఆధారపడి బతుకుతారు. సో వాళ్ళు సంవత్సరం పొడవునా కూడా వీళ్ళు ఈ గ్రామంలోని ప్రజలు అడవి పైన ఆధారపడి బతుకుతారు. గిరిజనుల కాలమానిని క్యాలెండరు రకరకాల పళ్ళు దుంపలు ఆకులు చిన్న జంతువుల వేటకు సంబంధించిన కాలాలతో నిండి ఉంటుంది. మనుషులకు గాని పశువులకు గాని జబ్బు చేసినప్పుడు అంటే మనుషులకు కానివ్వండి పశువులకు గాని జబ్బు చేసినప్పుడు అడవిలోని మూలికలకు సంబంధించిన జ్ఞానంతో వాళ్ళు చికిత్స చేసుకుంటారు. సో అడవిలోని వాళ్ళకు జ్ఞానం ఉంది కదా ఈ మూలికల పైన వీటన్నిటిపైన జ్ఞానం ఉంది కాబట్టి ఈ మూలికలకు సంబంధించిన జ్ఞానంతో వాళ్ళు చికిత్స చేసుకుంటారు. పంట కోతకి కొన్ని నెలల ముందు తరువాత తప్పించి గిరిజన మహిళలు పిల్లలు అడవి నుంచి ఆహార ఉత్పత్తుల సేకరణలో మునిగి ఉంటారు. అడవి నుంచి సేకరించే తేనె వెదురు చిగుళ్ళు రెండు ముఖ్యమైన ఆహార వనరులు. అంటే అడవి నుంచి సేకరించే తేనె అలాగే వెదురు చిగుళ్ళు రెండు ముఖ్యమైన ఆహార వనరులు వీళ్ళకి. ఒక్క వెదురుతో చేసిన నిచ్చెనతో చెట్లు ఎక్కి తేనె సేకరిస్తారు. తేనె ఎలా సేకరిస్తారు అంటే ఒక్క వెదురుతో చేసిన నిచ్చెన ఒక్క వెదురుతో చేసిన నిచ్చెనతో చెట్లు ఎక్కి తేనె సేకరిస్తారు. లేత వెదురు చిగుళ్లను కరి కొమ్ములు అంటారు. సో లేత వెదురు చిగుళ్లను ఏమంటారు అంటే కరి కొమ్ములు అంటారు. సో ఇందాక ఇక్కడ కరి కొమ్మలు ఉంది, అది మిస్టేక్ లో రాసింది జరిగింది. సో కరి కొమ్ములు అంటారు. లేత వెదురు చిగుళ్లను కరి కొమ్ములు అంటారు. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాలి. వీటిని వెదురు పొదల చివర్ల నుంచి సేకరిస్తారు. వీటిని ఎక్కడి నుండి సేకరిస్తారు అంటే వెదురు పొదల చివర్ల నుంచి సేకరిస్తారు. పై పొర తీసేసిన తర్వాత ఈ చిగుర్లను వండుతారు. సో పై పొర తీసేసిన తర్వాత ఈ చిగుర్లను వండుతారు. ఇది చాలా రుచికరమైన పంట. ఈ కుటుంబాలకు మరొక ముఖ్యమైన ఆహారం ప్రత్యేకించి వేసవిలో తాటికల్లు. తాటికల్లు. కుటుంబ సభ్యులందరూ కలిసి చేలల్లో అడవిలో వేటలో కలిసి పనిచేస్తారు. వ్యవసాయం పశుపోషణలో ఎక్కువ పనులు మగవాళ్ళు చేస్తారు. సో వ్యవసాయం కానివ్వండి అలాగే పశుపోషణలోగా ఈ రెండిట్లో కూడా ముఖ్యంగా ఎక్కువ పనులు మగవాళ్ళు చేస్తారు. అలాగే అటవీ ఉత్పత్తుల సేకరణ బుట్టలు అల్లడం వంటి పనులు ఆడవాళ్ళు పిల్లలు చేస్తారు. సో ఆడవాళ్ళు పిల్లలు ముఖ్యంగా ఏం చేస్తారంటే అటవీ ఉత్పత్తుల సేకరణ కానివ్వండి అలాగే బుట్టలు అల్లడం కానీ ఆడవాళ్ళు అలాగే పిల్లలు చేస్తారు. కొన్ని అటవీ ఉత్పత్తులను వారం వారం జరిగే సంతలలో అమ్ముతారు. సో ఈ అటవీ ఉత్పత్తులను ఎక్కడ అమ్ముతారు అంటే సంతలు. సంతలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి? వారం వారం జరుగుతాయి. కొన్ని అటవీ ఉత్పత్తులను ఈ వారం వారం జరిగే సంతలలో అమ్ముతారు. ఉదాహరణకు ఈ సంతలలో ప్రధానంగా ఇప్పగింజలు అమ్ముతారు. ఇప్పగింజలను అమ్ముతారు. ఈ సరుకులు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో వాళ్ళు బట్టలు ఇతర అవసరమైన వస్తువులు కొనుక్కుంటారు. సో ఈ సరుకులు వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా, వీటిని అమ్మడం ద్వారా సో వాటితో బట్టలు కానివ్వండి ఇతర అవసరమైన వస్తువులను కొనుక్కుంటారు. తాగునీళ్లు. ఈ గ్రామస్తుల తాగునీటి అవసరాలు తీర్చే ఎన్నో సహజ నీటి ఊటలు ఉన్నాయి. సో ఈ గ్రామస్తుల యొక్క తాగునీటి అవసరాలు తీర్చే ఎన్నో సహజ నీటి ఊటలు ఉన్నాయి.
ఇవి కాక కొండల నుంచి ప్రవహించి శబరి లేదా గోదావరి నదిలో కలిసే ఎన్నో వాగులు ఉన్నాయి. ఎన్నో వాగులు కూడా ఉన్నాయి. సహజ నీటి ఊటలు ఉన్నాయి, అలాగే వాగులు కూడా ఉన్నాయి. రాళ్ళు ఉండడం వల్ల కొండలలో బావులు తవ్వడం చాలా కష్టం. సో రాళ్ళు ఉంటాయి కదా కొండల్లో ఎక్కువగా, అందుకే బావులను తవ్వడం అనేది అక్కడ చాలా కష్టం. నీటి ఊటల్లో సంవత్సరం పొడవునా నీళ్లు లభిస్తాయి. సో ఈ నీటి ఊటల్లో సంవత్సరం పొడవునా కూడా నీళ్లు లభిస్తాయి. కొన్ని వేసవిలో ఎండిపోతాయి, అయితే కొన్ని మాత్రం వేసవిలో ఎండిపోతాయి. వానలు అయిపోయిన తర్వాత కొన్ని నెలల పాటు వాగులు ప్రవహిస్తాయి. నీటి కోసం గ్రామస్తులు 30 నిమిషాలు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. సో నీటి కోసం గ్రామస్తులు 30 నిమిషాలు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. వెదురు అంటే బ్యాంబూ. ఇంతకు ముందు తెలుసుకున్నట్టు అడవిలో వెదురు దండిగా దొరుకుతుంది. సో అడవిలో వెదురు అబెండెంట్ గా అంటే దండిగా దొరుకుతుంది, ఎక్కువగా దొరుకుతుంది. అది వాళ్ళకు ఆహారంగానే కాకుండా ఇల్లు దడులు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఓన్లీ ఆహారంగా కాకుండా ఇల్లు అంటే హౌసెస్ కానివ్వండి, దడులు అంటే ఫెన్సెస్ కానివ్వండి, ఇవన్నీ కట్టుకోవడానికి కూడా వెదురు అనేది ఉపయోగపడుతుంది. వెదురుతోటి బుట్టలు, చాటలు, కోళ్ళ గంపలు వంటివి అల్లి సంతలలో అమ్ముతారు. అంటే వెదురుతోటి ఈ బుట్టలు, బుట్టలు, చాటలు, అలాగే కోళ్ళ గంపలు, బుట్టలు, చాటలు, అలాగే కోళ్ళ గంపలు వంటివి అల్లి సంతలలో అమ్ముతారు. అడవి నుంచి వెదురు సేకరించే హక్కు పేపరు మిల్లులకు కూడా ఉంది. సో అడవి నుంచి వెదురును సేకరించే హక్కు పేపరు మిల్లులకు కూడా ఉంది. ఓకే, వెదురు కొట్టించి మిల్లులకు సరఫరా చేసే ఏజెంట్లు ఉంటారు. సో వెదురుని కొట్టించి వాటిని మిల్లులకు సరఫరా చేసే ఎవరు ఉంటారు? ఏజెంట్లు ఉంటారు. దీని ద్వారా వాళ్ళు కొంత కూలి పొందుతారు. సో ఈ ఏజెంట్లు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ఈ విలేజ్ లో ఉన్న పీపుల్ ని వీటి వెదురుని కొట్టడానికి వాళ్ళని పెట్టుకుంటారు. ఈ పేపర్ మిల్లులకు ఈ వెదురుని కట్ చేసి అలాగే సప్లై చేయడానికి వీళ్ళు ఈ గ్రామస్తులను వాళ్ళు నియమించుకుంటారు. సో వాళ్ళతో వెదురు అనేది కొట్టిస్తారు. దీని ద్వారా వాళ్ళు కొంత కూలి పొందుతారు. ఆ గ్రామస్తులు ఎవరైతే కొడతారో వాళ్ళు కొంత కూలి పొందడం జరుగుతుంది ఈ వెదురుని కొట్టడం వల్ల. మొదట్లో దీనికి చాలా తక్కువ కూలి లభించేది. సో మొదట్లో చాలా ఇంత చేసినందుకు తక్కువ కూలి అనేది లభించేది. గత కొద్ది సంవత్సరాల్లో ఇది మెల్లగా పెరిగింది. సో ఈ అమౌంట్ అంతకుముందు తక్కువ ఉంటే ఇప్పుడు కొంచెం వాళ్ళకి ఇచ్చే కూలి అనేది పెరిగింది. పంటలు అయిపోయిన తర్వాత వెదురు కొట్టే పనికి వెళ్తారు. సో వీళ్ళు పంటలు పండిస్తారని మనం తెలుసుకున్నాం కదా. ఈ పంటలు అయిపోయిన తర్వాత ఈ వెదురు కొట్టే పనికి వెళ్ళడం జరుగుతుంది. ఈ పని ద్వారా రోజుకి 150 రూపాయలు సంపాదిస్తారు. సో ఈ పని వల్ల వాళ్ళు రోజుకి 150 రూపాయలు సంపాదించడం జరుగుతుంది. ఈ క్లాస్ లో మనం 5వ పాఠం పెనుగోలు కొండలపై ఒక గ్రామం పాఠంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు చూసాం. సో వచ్చే క్లాస్ లో మరిన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాము. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి టు వంశీకృష్ణ అకాడమీ. థ్యాంక్ యూ.